అమ్మా, నువ్వేనా శాంతి అంటే? మీ భర్త కండిషన్ దాటిపోయిందమ్మా. ఇక మీ భర్తని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అయ్యో డాక్టర్ గారు, నిజం చెప్పండి, నా భర్త చనిపోయినట్టా? అయ్యో, ఇంక ఏంటి మా పరిస్థితి? ఉన్న తోడు కూడా పోయిందే. అయ్యయ్యో. శాంతి, అమ్మా శాంతి, అయ్యా చెప్పండి. కొన్ని నెలల నుంచి గ్రోసరీ షాప్లో పనిచేస్తున్నావు, కానీ ఇంకా నీకు నీట్గా పెట్టుకోవటం తెలియట్లేదు. భర్త లేడని జాలి చూపించి నీకు పనిస్తే నువ్వు ఇలా చేస్తే ఎట్లాగా అమ్మా? చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. బాగా చేస్తానయ్యా, ఇంక నుంచి క్షమించండి అయ్యా. ఏమ్మా, ఎక్కడి నుంచి? ఇంకెక్కడి నుంచి? మా ఆయన చనిపోయినప్పటి నుంచి మాకు కష్టాలు తప్పట్లేదు కదా. పని నుంచి ఇంటికి వెళ్తున్నానయ్యా. సరే సరే, కానీ అప్పు ఎప్పుడు కడతారు? మీ ఆయన చేసిన అప్పు ఎప్పుడు తీరుస్తారు? లేకపోతే అయ్యో చీచి, ఏంటి భగవంతుడా, అది మా ఆయన చేసిన అప్పు కదా, తీర్చేస్తాలేండి. అసహ్యంగా మాట్లాడొద్దు. ఏమ్మా కీర్తి, తిన్నావా? ఉదయం నుంచి కష్టపడి పని చేసుకొని వస్తున్నాను. కనీసం ఇంటి పని అయినా ఏదో ఒకటి చేస్తూ ఉండమ్మా. ఆడపిల్లవి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు చెప్పు? అబ్బా, మొదలు పెట్టావా? నేర్చుకుంటాలే అమ్మా, విసిగించబాకు. విసిగించొద్దు అంటే ఎలాగమ్మా కీర్తి? నేను ఇప్పటికే మీ నాన్న చనిపోయినప్పటి నుంచి బయటికి వెళ్ళి పనిచేసి వస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటున్నాను. నా వల్లే నీవు ఇలాంటి అవమానకరమైనటువంటి విధానాలు నీకు జరగకూడదనే కదా నిన్ను అన్ని రీతిలుగా ఇంట్లో ఉండైనా అన్నిటినీ నేర్చుకుంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నీలో నీవు నిలబడగలుగుతావు కదా తల్లి. అందుకనే నా బాధ, నా ప్రయత్నం. అయ్యో అమ్మా, నన్ను క్షమించు. అవును, నాకు కూడా తెలుసు నువ్వు ఎలా బాధపడుతున్నావో. స్కూల్లో కూడా తండ్రి లేని అమ్మాయినని నన్ను చిన్నచూపు చూస్తూ ఉంటే, నేను ఇప్పుడు తలుచుకుంటుంటే ఆ బాధ నాకు అర్థమవుతుంది, నువ్వెంత బాధపడుతున్నావో అని. అబ్బబ్బబ్బబ్బా, టైం అవుతుంది, త్వరగా షాప్కి వెళ్ళాలి. లేకపోతే ఓనర్ ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు. అయ్యయ్యో చిచి, ఇదేంటిది పొద్దున్నే ఈ భర్తలేని ఆవిడెదురొచ్చింది. నా కొడుకు బర్త్డేకి పక్కింటి ఆవిడిని పిలవడానికి వెళ్తూ ఉంటే ఈవిడెదురొచ్చిందే. అయ్యయ్యో, ఈ దినమంతా నాకు అపశకనమే. అయ్యో, ఏమైంది రాధగారు, విసుక్కుంటూ వస్తున్నారు? ఏ లేదు మహిమ గారు, మీ ఇంటికే వస్తున్నా. ఈలోపు అదే ఆవిడుంది కదా, మన పక్కింటి ఆవిడ, బర్త్లేని ఆవిడ ఎదురయ్యింది. నా కొడుకు బర్త్డే అని మీ ఇంటికి వచ్చి ఇన్వైట్ చేద్దామని బయలుదేరాను. వెంటనే ఆవిడ ఎదురయ్యేలోపు నాకు కోపము ఎంతో పెరిగిపోయింది. సర్లేండి రాధాగారు, ఏదో మన పక్కింటి ఆవిడే కదా, భర్త చనిపోయి దీన పరిస్థితిగా వెళ్ళిపోయారు, కానీ వారు కూడా బాగానే బ్రతికినవారు కదండి. చీచి, అలా పిలవడం నాకు ఇష్టం లేదండి. సర్లేండి, సాయంత్రం బర్త్డేకి వచ్చేసేయండి, సరేనా? ఉంటానండి. అయ్యో, అసలు ఏంటిది? ఈ పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి? ఎవరూ మా ఇంటికి రారు, మమ్మల్ని ఎవరూ పిలవరు. అయినా ఎదురు రావడం నేను చేసిన ఘోరమైన పాపమా? నా భర్త చనిపోవడం మాకు ఒక శాపమా? ఏంటో దేవుడా, మా పరిస్థితి
ఎప్పుడు మారుతుందో ఏంటో. అసలు దేవుడనేవాడే ఉంటే మా పరిస్థితులు ఇలా ఉంటాయా? వాళ్ళు అలా ఉన్నారు, మేమిలా ఉన్నాం. అసలు ఏంటి దీనికి కారణం? దీనికి ఏంటి ముగింపు? అమ్మా రా తిందాం కానీ. ఎందుకని అలా డల్గా ఉన్నావు? నాకొద్దమ్మా శాంతి, నువ్వే తిను. ఈరోజు నా మనసేం బాగోలేదు. అర్థమైందిలే అమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు. మన దగ్గరికి ఎవ్వరూ రారు, మనల్ని ఎవ్వరూ ఆహ్వానించరు. మనల్ని వెలివేయబడిన కుటుంబంగా అందరూ చూస్తున్నారు. అందుకే కదా నువ్వు రోజు బాధపడుతూ ఉన్నావు, ఈరోజు కూడా డల్గా ఉన్నావు. అందుకే కదా అమ్మా, చెప్పు. అవునమ్మా శాంతి, ఈరోజు ఉదయం కూడా పనికి వెళ్తూ ఉన్నాను. ఆ సమయంలో మన పక్కింటి ఆవిడ రాధా గారు ఉన్నారే, నేను ఎదురొచ్చానని ఆవిడ నన్ను చూసి చాలా అసహించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారులే అమ్మా, నువ్వెందుకు ఆలోచిస్తావు? చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను కదా, మనల్ని ఎవరూ ప్రేమించరు, మనల్ని చేరదీసేవారు ఎవరు కూడా లేరు. మన పరిస్థితులు సంతోషంగా స్వేచ్ఛగా ఎప్పుడు మారుతాయో ఏంటో. అమ్మా కల్పన, ఉన్నారా ఇంట్లో? కల్పన. వస్తున్నాను. ఎవరమ్మా? ఓ అమ్మా, మీరా మహిమ గారు, రండి రండి లోపలికి. ఏం లేదమ్మా కల్పన, చిన్న విషయం మాట్లాడదామని వచ్చాను. అవునా అమ్మా, చాలా సంతోషంగా ఉంది. కూర్చొని మాట్లాడుదురా అమ్మా. చెప్పండమ్మా, ఏదో విషయం అన్నారు. అసలు ఎవరు అడుగుపెట్టని మా గృహంలో మీరు అడుగుపెట్టారు. ఎవరు ప్రేమించని మమ్మల్ని మీరు ప్రేమతో వచ్చి పలకరిస్తున్నారు. మీలో ఏదో ప్రత్యేకత చూడగలుగుతున్నానమ్మా. నాదేం లేదమ్మా, అంతా ఆ దేవుని దయ, ఆ దేవుని ప్రేమే మీకు చూపిస్తున్నాను. సరే ఫంక్షన్కి వచ్చేసేయండి మర్చిపోకుండా. మీ పాపకు కూడా చెప్పండి, ఇద్దరు కలిసి రండమ్మా. అలాగే అమ్మా, తప్పకుండా వస్తాం. చాలా బాగా ఫంక్షన్ అరేంజ్ చేశారు కదమ్మా మహిమా గారోళ్ళు. ఎన్ని రోజులైందో కదా మనం ఇలాగా అందరితో పాటు కూర్చొని భోజనం చేయడం. అవునవునమ్మా, చాలా బాగా ఫంక్షన్ అరేంజ్ చేశారు. అయినా ఇలాగా ఎవరు కూడా మనల్ని ఆహ్వానించలేదు, ఎవరు కూడా మన పైన ఇంత ప్రేమ చూపలేదు. ఈ మహిమాంటి వాళ్ళ కుటుంబంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుందమ్మా. అవును తల్లి, ఇంకో విషయం ఏంటంటే ఆమె మనల్ని పిలవడానికి మన ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక మాట నిందమ్మా. అంతా ఆ దేవుని దయ, ఆ దేవుడు చూపించిన ప్రేమనే మీకు చూపిస్తున్నామని. ఆ దేవుడు ఎవరో, అసలు ఎలాగా ఇతరుల్ని ప్రేమిస్తాడో అది తెలుసుకోవాలనుందమ్మా నాకు. అండి కల్పన గారు, తింటున్నారా? బాగున్నాయా అన్నీ? అందరినీ పలకరించుకుంటూ రావడంతో లేట్ అయింది. సారీ. తినండి, బాగున్నాయా? ఏమ్మా శాంతి, బాగున్నాయా? తినండి. అయ్యో మహిమ గారు, పర్లేదండి. అవునవును, అందరూ ఉంటారు కదా, మరి అందరినీ చూసుకొని పలకరించాలి కదా మీరు. అన్నీ కూడా చాలా బాగున్నాయండి, చాలా బాగా అరేంజ్ చేశారు. సరే అండి మహిమ గారు, ఇక వెళ్తాం. మీకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే అండి కల్పన గారు, చాలా సంతోషం పిలవగానే వచ్చినందుకు. అన్నట్టు కొన్ని సందేహాలు
మీరు విడమర్చి మాట్లాడుతా అన్నారు కదండి, మా ఇంటికి వచ్చి మాట్లాడతారా? వస్తారా మహిమ గారు? అయ్యో కల్పన గారు, తప్పకుండా వస్తానండి. సరే, రేపు కలుద్దాంలే. అమ్మా కల్పన, ఉన్నావా? కల్పన. అమ్మా వచ్చారా? నమస్కారం అమ్మా, రండి కూర్చోండి. అమ్మా కల్పన, నువ్వెదుర్కొనే కొన్ని సమస్యలను నేను కూడా చూశానమ్మా. హా, అవును మహిమ గారు, నిజంగా ఈ సమాజంలో ఒక భర్త లేని స్త్రీగా నేను ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. ఎందుకు బ్రతికి ఉన్నామా, చనిపోదాంలే అని అనిపిస్తూ ఉంటుందమ్మా. అయినా కూడా ఏదో నా బిడ్డ కోసం బ్రతకాల్సి వస్తుంది. భర్త చనిపోయిన సమయంలో అనేక మంది నా బంధువులు, స్నేహితులు మేమున్నాం, మేము ఆదుకుంటామని ఎంతోమంది భరోసా ఇచ్చారమ్మా. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్కరు మా యొక్క గృహానికి రాలేదు, మమ్మల్ని ఎప్పుడు కూడా ఆహ్వానించలేదు. తక్కువ చూపు చూస్తున్నారు, అవహేళనగా మాట్లాడుతున్నారు. అయినా మహిమ గారు, మీరు ఇంత సంతోషంగా, ప్రేమతో, సమాధానంగా ఈ లోకంలో ఎలా జీవించగలుగుతున్నారమ్మా? మీలో నేను చాలా ప్రేమను కనుగొన్నాను. అవునవును కల్పన గారు, ఈ లోకం అంతే, ఈ సమాజంలో అలాగే జరుగుతూ ఉంటాయి. ఏది కూడా శాశ్వతం కాదండి, ఎవరు కూడా శాశ్వతం కాదండి ఈ లోకంలో. అయితే యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరించానో అప్పటి నుంచే ఎలా ప్రేమించాలో, ఎలా క్షమించాలో, ఎలా దయగలిగి జీవించాలో నేర్చుకున్నానమ్మా. ఆ దేవునిలో మాత్రమే సంతోషము, శాంతి అనుభవించగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తే దేవుడని మమ్మల్ని కూడా మీ మతం మార్చుకోమని చెప్పడానికి వచ్చారా మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు మహిమ ఆంటీ మీరు? అదేంటి శాంతి, అలా మాట్లాడకూడదు. పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? నాకున్న సందేహాన్ని ఆంటీతో పంచుకున్నాను. ఆమె పూర్తిగా చెప్పకుండానే, నువ్వు పూర్తిగా వినకుండానే అలాగా మాట్లాడకూడదమ్మా, విను. పర్లేదమ్మా కల్పన, శాంతి చిన్నపిల్ల కదా, అలా మాట్లాడుతుందిలే తెలియక. ఇలాగే చాలామంది కూడా దేవుని విషయంలో అపార్థం చేసుకుంటున్నారు. అసలు దేవుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని బలవంతంగా మతం మారమని కానీ, వారిని బలవంతంగా దేవునిలోకి రమ్మని కానీ ఆశించడు. అసలు క్రైస్తవ్యం అనేది మతమే కాదు, మనస్సును, హృదయాన్ని మార్చే మార్గమమ్మా. అందుకనే ఈ బైబిల్ గ్రంథపు మాటల ద్వారా అనేక మంది వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, దొంగతనం చేయువారు మారారు, అనేక వ్యసనాలు కలిగిన వారు మార్చబడ్డారు. అంటే దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెడ్డవారిని చెడుగానే ఈ లోకం చూస్తుంది, కానీ దేవుడు మాత్రం చెడ్డవారిని మంచివారిగా మార్చే రక్షకుడై ఉంటున్నాడమ్మా. అలాగా, నిజమా? మరి నన్ను ఇప్పుడేం చేయమంటారు మహిమ గారు? అమ్మ కల్పన, ఏం చేయాలంటే, బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో ఇలాగ చెప్పబడుతుంది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అర్థమైందా అమ్మా? నీ నోటితో యేసయ్య నిజమైన దేవుడని, ఆయనే సంతోషం ఇచ్చే దేవుడవని, సమాధానం ఇచ్చే దేవుడవని నీవు హృదయమందు నమ్మిక ఉంచి దేవునిని
నమ్మితే ఆయన నీ హృదయములో నివసించగలుగుతాడు. నీ కుటుంబములో సంతోషము, సమాధానాన్ని ఇవ్వగలిగే గొప్ప దేవుడమ్మా. అందుకనే ఎప్పుడైతే నీవు దేవునిని నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తావో అప్పటి నుండి బైబిల్ గ్రంథంలో మరొక మాట చెప్పబడినట్టుగా, ఇదిగో పాతవి గతించిపోయెను, సమస్తము క్రొత్తవాయెను అన్న వాక్యం ప్రకారంగా మీ జీవితాల్లో ప్రతి పాత విషయాలు, పాతకరమైన బాధలు అన్నిటినీ దేవుడు కొట్టివేసి నూతనమైనటువంటి దినాలు, నూతనమైన సంవత్సరాలు దేవుడు మీ కుటుంబానికి అనుగ్రహిస్తాడమ్మా. అమ్మయ్యా, మహిమ గారు ఈరోజు చాలా చక్కని విషయాలు నాకు తెలియపరిచారు. అదే నిజంగా మాకు కావాల్సింది. సంతోషం, శాంతి, సమాధానం, వాటి కోసమే ఇన్ని దినాలు కూడా వెతుకులాడుతూ ఉన్నాను. అయితే మీరు చెప్పిన ప్రకారంగా యేసయ్యను మా జీవితంలోకి, మా కుటుంబంలోకి స్వంత రక్షకునిగా స్వీకరిస్తానమ్మా. చాలా సంతోషం అమ్మ కల్పన. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. అంటే దేవుణ్ణి నమ్మిన తర్వాత కష్టాలు రావని కాదు, సమస్యలు రావని కాదు, అందులో నుండే ఆనందించడం గొప్ప విషయం. అయితే ఆయన అన్ని విషయాల్లో సహాయకంగా ఉండి, తోడుగా ఉండి మీ కుటుంబానికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఫిలిప్పి 4:4 ఈ విధంగా చెప్పబడుతుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఏ సమయములో అయినా ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, అది కూడా ఆయన యందు ఉన్నప్పుడే. అలాగే అమ్మా మహిమ గారు, ఇంతవరకు కూడా దేవుని మాటలు నాకు చెప్పి యేసయ్య నాకు నిజమైన రక్షకుడిగా తెలియచేసినందుకు నీకు నా కృతజ్ఞతలమ్మా. నేను నా బిడ్డ ఇద్దరం కలిసి ఇక నుంచి దేవునితో మా ప్రయాణం చేస్తాం. ఏమ్మా శాంతి, ఇప్పుడేమంటావు? పూర్తిగా విన్నావు కదా? ఏ సమాధానం కోసమైతే, ఏ శాంతి కోసమైతే, ఏ దరిద్రత అయితే మనల్ని వెంటాడుతుందో, మనము ఏమి కోల్పోయి జీవిస్తున్నామో అన్నీ మనకు అనుగ్రహించే దేవుడొకరున్నారని, వారికి సమాధానము, శాంతి, సంతోషం ఇచ్చే దేవుడు ఆయనేనని ఆ దేవుణ్ణి మహిమా గారు మనకి పరిచయం చేశారు. అర్థమైంది కదమ్మా? అందుకనే ఇక నుంచి ఆయన మార్గంలో మనం కూడా నడుద్దాం. దేవుని సన్నిధిలో అవన్నీ మనము అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందామా? విన్నానమ్మా. తొందరపాటుతో మహిమాంటితో అలా మాట్లాడేశాను, కానీ పూర్తిగా విన్న తర్వాత ఆమె నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప కార్యములు చేయగలడో తెలుసుకున్నానమ్మా. సరే ప్రార్థన చేసుకుందామమ్మా. తండ్రి దేవా, నేను నా బిడ్డ ఈ దినమున నీవే నిజమైన రక్షకుడువని మా నోటితో ఒప్పుకొని నిన్ను మా హృదయంలో చేర్చుకున్నాము. నీకు వందనాలు. మా కుటుంబములో మీరు నివసించడానికి ఇచ్చిన భాగ్యానికై వందనాలు. ఇక నుండి నీ సన్నిధిలో మేము గడపడానికి మమ్మల్ని మేము నీలో సమర్పించుకుంటున్నామయ్యా. మాకు తోడుగా ఉండి, మా రక్షకుడిగా ఉండి, మాకు అనుదిన ఆహారమును దయచేసి మాకు తోడుగా ఉంటావని విశ్వసిస్తున్నాం. నీకే వందనాలు తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా, అలాగే ఇక పడుకుందాం. గుడ్ నైట్. కల్పన గారు షాప్కి వెళ్తున్నట్టున్నారు, మిమ్మల్నే కలుద్దామని వస్తున్నాను. అవునమ్మా మహిమ గారు, వెళ్తున్నాను. లేట్ అవుతుందని. చెప్పండమ్మా,
ఏంటో విషయం అన్నారు? ఏం లేదమ్మా కల్పన, రేపు ఆదివారం కదా, చర్చ్కి ఇన్వైట్ చేద్దామని చెప్దామని వస్తున్నాను. నేను కొన్ని విషయాలు చెప్పాను, అందులో దేవుని గురించి సత్యం తెలుసుకున్నారు. మందిరానికి వస్తే ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకొని దేవునిలో మీరు ఎదుగుతారు కదా, అందుకేనమ్మా. రేపా అమ్మా? అలాగే, షాప్ ఉంది కానీ నేను పర్మిషన్ తీసుకొనైనా సరే ప్రతి ఆదివారం మీతో పాటుగా చర్చికి వస్తాం. దేవుడే కదమ్మా మనకందరికీ ముఖ్యం. సరే అమ్మా, టైం అవుతుంది, ఇక వెళ్తాను. అలాగే కల్పన గారు, రేపు చర్చికి వెళ్ళేటప్పుడు కలుద్దాం. అమ్మా మహిమ గారు, కారు చాలా బాగుందమ్మా. మమ్మల్ని మీ కారులో తీసుకుని వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అయ్యో, ఇది దేవుడిచ్చిన కృపండి, ఆయనిచ్చిన ఆశీర్వాదమే. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ద వాయిస్ ఆఫ్ ద బైబిల్ చర్చ్కి మీ అందరినీ ఈ ఉదయకాల సమయంలో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము క్రీస్తులో ఎలా జీవించాలో అనే అంశం మీద దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనము జీవించినట్లయితే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం? బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్యములో చెప్పబడినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయా జాతుల వారిని, అనేక కులాల వారిని, దేవుని ఎరగని వారిని అందరినీ ప్రేమించి తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఈ భూమి మీద పంపించి, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన విశ్వాసం ఉంచుతారో, వాళ్ళు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ప్రతి వారును నశింపక నిత్యజీవం పొందినట్లు యేసుక్రీస్తు వారిని మన కోసము అనుగ్రహించాడు. ఈరోజు యేసుక్రీస్తుని హృదయంలో స్వీకరించినట్లయితే, నీ రక్షకుడుగా ఆహ్వానించినట్లయితే, నీ జీవిత విధానం అంతా కూడా నీ అంతరంగాన్ని మార్చివేస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, బైబిల్ గ్రంథంలో 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడింది, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్నాడెలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. యేసుక్రీస్తుని స్వీకరించిన తర్వాత ప్రతిరోజు క్రీస్తు నుండి ఎవరైతే జీవిస్తారో వారు నూతన సృష్టిగా మార్చబడ్డారు. పాతవి గతించిపోయినాయి, గతము పోయింది. నీ అవమానాలు, నీ నిందలన్నీ కూడా యేసయ్య తీసివేశాడు. ఈరోజు క్రీస్తునందు జీవిస్తూ ఆయనతో నడిస్తే నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఆమేన్. అందుకే ప్రతిరోజు కూడా నువ్వు క్రీస్తులో జీవించి దేవుడితో నడిచినట్లయితే మీ జీవితము ఫలభరితముగా మారిపోతుంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షయు విధి లేదు. అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా
క్రీస్తు యేసునందు జీవిస్తే ఏ శిక్ష నీ జీవితంలో ఉండదు. వ్యాధి కానీ, లేమి కానీ, బాధలు కానీ ఉండవు. ఆయన బలాన్ని పొందుకొని నూతన బలముతో జీవిస్తారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, ద్రాక్ష వలె నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ద్రాక్షవల్లి ఆయనైతే తీగలు మనము. ఎవరైతే ఆయన యందు నిలిచుంటారో, ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, దేవునితో సహవాసమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారిలో ఆయన ఉంటాడు. వారు బహుగా ఫలిస్తారు, ఆశ్రయించబడతారు. ఇప్పుడు దాకా నీ జీవితంలో సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, ఐశ్వర్యం లేదేమో, అన్నిటి విషయాల్లో కూడా నువ్వు ఫలిస్తావని లేఖనాలు చెప్తున్నాయి. అయితే మీరు ఆయన యందు నిలిచి ఉంటే అన్నిటిలో కూడా ఫలింపు చూస్తారు. దీన్ని గమనించి దీని ప్రకారం జీవించగలరని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అమ్మా కల్పన, అర్థమైందా వాక్యం? ఎలా అనిపించింది? ఈరోజు మొదటి రోజు, అందులో దేవుని వాక్యం ఆ విధంగా వినడం నీ యొక్క స్పందన ఏంటి? అమ్మా, చాలా అద్భుతంగా ఉంది. అయితే దేవుణ్ణి మా హృదయంలో స్వీకరిస్తే సరిపోదు. అయితే దేవునితో ఎలా సహవాసం చేయాలో, ఎలా దేవునిలో ప్రార్థించాలో, ఎలా దేవుని నుండి దీవెనలు పొందుకోవాలో, ఆయనలో మనలో ఆయన మిళితమై జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామో అని ఈ దినమున నాకు స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాను. చాలా సంతోషం అమ్మా. నిజంగా సత్యాన్ని గ్రహించేలా మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు చాలా వందనాలు. అవునవును మహిమాంటీ, ఆ దినమున మీతో తొందరపడి మాట్లాడినందుకు దయతో నన్ను క్షమించారని నమ్ముతున్నాను. అయితే ఈ దినము వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు. దేవునిలో ఎలా ఫలించాలో, ఎలాగ దేవునిలో ఉంటే ఐశ్వర్యవంతులవుతామో, ఎలాగ దేవునితో సహవాసం చేస్తే ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడో దేవుడి వాక్యముతో తెలియపరిచారా ఆంటీ? నిజంగా మీకు మా వందనాలు. అయ్యో, నాదేముందమ్మా శాంతి, మీకు ఒక మార్గం చూపించాను. ఆ మార్గంలో మీరు నడుస్తూ అనేక మందికి మీరు తెలుసుకున్న ఆ దేవుని గూర్చి తెలియజేస్తే మీ స్థితిగతులను మార్చిన దేవుడే అనేక మంది వారి యొక్క పరిస్థితులను మార్చగలుగుతాడని అనేక మంది తెలుసుకుంటారు కదమ్మా. అదే నాకు సంతోషం. తండ్రి దేవా, యేసయ్యా, నన్ను ఈ స్థితిలో ఉంచావంటే అది కేవలం నీ కృపే. నిన్ను ప్రేమించు వారిని వర్ధిలింపచేసే దేవుడవని, నిన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేసే దేవుడవని రుజువుపరుస్తూ మా పట్ల నీవు చూపిన ఈ మహాకృపకై నీ కొందనాలు. ఈ విధంగా ఈ జాబ్ చేయగలుగుతున్నానంటే కేవలము నీవిచ్చినటువంటి ఆశీర్వాదం మాత్రమే. నీ కొందనాలు తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అమ్మా శాంతి, దేవుడు చూడు ఎన్ని గొప్ప కార్యాలు మన పట్ల చేశాడో. మనకు మంచి గృహాన్ని ఇచ్చాడు. నేను పనిచేస్తున్న షాప్లో నన్ను ఓనర్గా చేశాడు. నీకు మంచి జాబ్ని ఇచ్చాడమ్మా. ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవునికి మనము కృతజ్ఞత కూడిక పెట్టుకుందామా? రాధా గారిని, మహిమా గారిని, మనల్ని ఎవరైతే అసహించుకున్నారో వారిని కూడా ఇన్వైట్ చేసి వారందరికీ మనము భోజనం ఏర్పాటు చేసి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను తెలియచేద్దాం.
అవునమ్మా, రియల్లీ ఆల్ గ్లోరీ టు జీసస్. అలాగే నువ్వన్నట్టు మనం ప్రేయర్ పెట్టుకుందామమ్మా. సరే అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. రవి, రవి, ఇలా రా ఒక్క నిమిషం. చెప్పండి మేడం, ఏం కావాలి? టీ తీసుకొని వస్తావా? కుమార్, అన్ని వస్తువులు క్రమంగా పెట్టేశారా? ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆఫర్స్ కూడా అన్నీ సెట్ చేసేసారా? అలాగే ప్రైస్ ట్యాగ్స్ అన్నీ అతికించేశారు కదా? మేడం, అన్నీ సెట్ చేసేసాం మేడం. ఎక్కడ ఏం పెట్టాలో అన్నీ పెట్టేశాం మేడం. అయినా ఈమె ఒకప్పుడు ఈ షాప్లో పనిచేయడానికి వచ్చింది, ఇప్పుడైతే ఓనరే అయిపోయింది. అమ్మో, ఏ సమయం ఎట్లుంటుందో చెప్పలేం. ఎవరైనా ఎట్లాగైనా మారిపోగలరు. రాధా గారు చూసారా, ఇది కల్పన గారి వాళ్ళ సొంత గృహం అండి. దేవుడు వారిని ఇప్పుడు చాలా గొప్పగా దీవించాడు. సొంత కారుంది, షాప్ ఓనర్ అయింది. ఆమె కూతురికి మంచి జాబ్ కూడా వచ్చిందండి. చూసారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని దేవుడు చెప్పాడు. అలాగే వీరి జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేశాడండి. అదే ఒకప్పుడు మీరు వీరిని చాలా తక్కువగా అనుకున్నారు కదండి, దేవుడు వారిని బాగా ఆశీర్వదించాడండి ఇప్పుడు. అందుకే ప్రేమతో మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. అవునండి మహిమా గారు, ఆమె భర్తలేని ఆవిడని నేను ఎంతగానో అసహించుకొని మాట్లాడాను. దాన్ని బట్టి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నిజంగా ఆమె నన్ను ఆహ్వానించిందంటే చాలా సంతోషంగా ఉంది. వారు నమ్ముకున్న దేవుని ద్వారానే ఆ ప్రేమను నాపై చూపగలిగారని అనుకుంటున్నాను. హలో అమ్మా, ఆఫీస్ నుంచి బయలుదేరానమ్మా. వచ్చేస్తాను, ప్రేరి కలుసుకుంటాను. కల్పన గారు, రాధా గారు, కూర్చోండి. రండి అందరూ. అన్నా, అక్క, రండి కూర్చోండి, ప్రార్థన ప్రారంభించుకుందాం. మా పాప శాంతి ఒక పాట పాడుతుంది, తర్వాత నేను సాక్ష్యం పంచుకుంటాను. అందరం కలిసి పాట పాడుతూ దేవుణ్ణి మహింపరుద్దాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని మాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. నిజంగా ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకి ఏమిచ్చినా కూడా మేము ఆయన రుణాన్ని తీర్చలేమండి. ఒకప్పుడు మా స్థితిగతులను మీరందరూ ఎరిగి ఉన్నారు, కానీ ఇప్పుడు మా స్థితిగతులను మార్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనను మా స్వంత రక్షకునిగా మేము అంగీకరించి ఆయనను వెంబడించిన తర్వాత మా స్థితిగతులనే పూర్తిగా మార్చివేశాడు. ఒక షాప్కి పనులకి చేరిన నా జీవితాన్ని షాప్కి ఓనర్గా చేసిన దేవుడు, నా కుమార్తెకు మంచి జాబ్ను అనుగ్రహించిన దేవుడు యేసయ్య మాత్రమే. కాబట్టి ఒక భర్త లేని స్త్రీగా అనేకమైన అవమానాలు నేను ఎదుర్కొన్నాను, కానీ ఆయనే నాకు పరమ భర్తగా, నా కుమార్తెకు ఒక తండ్రిగా దేవుడే మమ్మల్ని ఆదరించాడు. అందుకనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడికను మేము ఏర్పాటు చేసుకున్నాం. వచ్చిన మీ అందరికీ వందనాలు. ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఇప్పటి వరకు ఈ మాటలు విన్న మీరందరూ కూడా బలపరచబడ్డారని నమ్ముతున్నాను. ఇంతవరకు మీరెవరైనా యేసుక్రీస్తును విశ్వసించకపోయినట్లయితే
ఇప్పటికైనా విశ్వసించి ఆయనలో నిలబడి ఆయనను వెంబడించి ఆయన ప్రకారముగా నడుచుకున్నట్లయితే మీ జీవితాలను ఆయన గొప్ప స్థితిలో నిలబెట్టగలడు. కాబట్టే మమ్మల్ని కూడా ఒక సాక్షులుగా ఆయన మీ ముందు ఉంచాడు. దానిని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆయనకే మహిమ కలుగునుగాక.